హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనకు సహకార బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో చాలా మంచి శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్టు మనకు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్, క్వాలిఫికేషన్, అప్లికేషన్ ఫీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. మీరు తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరులో ప్రాపర్టీ కొనాలి లేదా అమ్మాలి అనుకుంటున్నారా? అయితే ఫైన్ షెల్టర్ వారు ఎటువంటి కమిషన్ తీసుకోకుండా మీ ప్రాపర్టీని కొన్న తర్వాత కేవలం 10,000 రూపాయల ఫిక్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఛార్జెస్ తీసుకుంటారు. పూర్తి వివరాల కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయగలరు. ఫైన్ షెల్టర్. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ విశాఖపట్నం ఉంది కదా అని చెప్పేసి విశాఖపట్నం వాళ్ళు, ఏపీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలన్న డౌట్ అయితే మీకు అవసరం లేదనమాట. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఈ యొక్క బ్యాంకుకి సంబంధించి తెలంగాణలోను అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రెండింటిలోనూ కూడా ఈ యొక్క బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళు కూడా నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏపీ అండ్ అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏపీ అండ్ అలాగే తెలంగాణలో రెండు రాష్ట్రాల్లోనూ పోస్టింగ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి మీకు ఎటువంటి డౌట్ లేకుండా మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ నేమ్ కనుక చూసుకున్నట్టయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 11/1/2022. సో అంటే ట్యూస్డే 10 o'clock మార్నింగ్ 10 o'clock నుంచి ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా 3 days అయితే ఉంది. ఈరోజు 8 డేటు. సో ఇంకా 3 days అయితే ఉంది. సో ట్యూస్డే రోజున మార్నింగ్ 10 o'clockకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే సో 31/1/2022 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 31st January లోపైతే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయరనమాట. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ టెస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక ఎగ్జామ్ వచ్చేసి మనకు సో February, March 2022లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ 2 monthsలో ఎప్పుడైనా ఉండొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే సో టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పే స్కేల్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 2 years ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక 2 yearsలో కూడా మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు 28,000 per month శాలరీ అయితే ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్లో అనమాట. సో వన్స్ మీరు ఈ యొక్క 2 years ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 35,000 per month శాలరీ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు సో మ్యాక్సిమం మనకు 40,000 వరకు శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ద క్యాండిడేట్ మస్ట్ బి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్స్ ఇన్ రెగ్యులర్ స్ట్రీమ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే డిగ్రీలో మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోకూడదు అనమాట. సో డిగ్రీ ఓపెన్ కేటగిరీలో చేస్తుంటారు కదా వాళ్ళకైతే అవకాశం అయితే లేదు. సో రెగ్యులర్ స్ట్రీమ్లో చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్పీకింగ్, రైటింగ్ అండ్ రీడింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకైతే ఖచ్చితంగా ఇంగ్లీషు అండ్ అలాగే తెలుగు లాంగ్వేజెస్ మీకు మాట్లాడడము, రాయడం అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో తెలుగు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అలాగే సో ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి సో 31/12/2021 నాటికి మీకు మినిమం 20 నుంచి మ్యాక్సిమం 32 years వరకు వేసిన వాళ్ళైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చారు. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశారు. సో ఇయర్లో జన్మించిన వాళ్ళైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి 1/1/1990 నుంచి
31/12/2021. సో ఇయర్స్లో మధ్యలో జన్మించిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనము అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అన్ని కేటగిరీ వాళ్ళు కూడా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి రీఫండబుల్ అయితే చేయరనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ మనకు ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చేసి మనకు ప్రెసెంట్ హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో కూడా ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ హెన్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ పోస్టెడ్ ఇన్ దిస్ 2 స్టేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ మనకు పోస్టింగ్ అయితే ఉంటుందని చెప్పేసి. సో కాబట్టి ఈ యొక్క 2 స్టేట్స్లో కూడా మనకు పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఒక పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 150 మార్క్స్కి అయితే ఉంటాయి. ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే మనకు ఆన్లైన్ టెస్ట్కి వచ్చేసి సిలబస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు సిలబస్ కూడా. సో నేమ్ ఆఫ్ ది టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అయితే మెన్షన్ చేశారు. అలాగే 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్కి. ఇంగ్లీష్లో అయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. సో తెలుగులో అయితే ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 40 మినిట్స్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట టైము. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ బ్యాంకింగ్. సో ఇవి వచ్చేసి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే 40 మార్క్స్ ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 40 మినిట్స్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట టైము. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇవి కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ అలాగే ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్. సో ఇది వచ్చేసి మనకు 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 30 మార్క్స్కి. ఇంగ్లీష్లోనే ఈ యొక్క డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది అనమాట. సో 60 మినిట్స్ అయితే మనకు టైం అయితే అలాట్ చేయడం జరిగింది ఈ యొక్క ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ పేపర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టోటల్గా మనకు 123 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 150 మార్క్స్కి. సో 180 మినిట్స్ అయితే మనకు టైం అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాస్తాం కదా, సో అందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కొద్దిగా చూసుకొని మీకు తెలిసింటే మాత్రమే పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారో సో వాళ్ళకి మాత్రమే అంటే మెరిట్ అయితే తీస్తారనమాట. సో మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ కోసమే ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. 25 మార్క్స్కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి-మార్చ్ 2022లో అయితే మనకు ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే సో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతిలో అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో మనము ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ అయితే చేయాలన్నమాట. సో కాబట్టి ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు దగ్గరలో ఉండేటువంటి నెట్ సెంటర్స్కి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఫోన్లో అయితే ఒకవేళ మీకు ఫోన్లో అప్లై చేసుకోవాలనుకుంటే సిగ్నేచరు అండ్ అలాగే మీ యొక్క ఫోటో వచ్చేసి స్కాన్ చేసుకొని పెట్టుకోండి. సో వాటిని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి రిస్క్ ఎందుకు, నెట్ సెంటర్స్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు గైడ్లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్లికేషన్ అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ అండ్ స్కాన్ అండ్ అప్లోడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఈ 3 ఫార్మాట్లో అయితే మనము అప్లై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి నెక్స్ట్ పేమెంట్ అయితే పే చేసేసేయండి. సో పేమెంట్ పే చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట స్కాన్ చేసి. సో కాబట్టి నెట్ సెంటర్స్కి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి నోటిఫికేషన్ PDF లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు sjobsinfo.com అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో యొక్క వెబ్సైట్లో మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో చెక్ చేసుకునేసి చివరిలో స్క్రోల్ చేసుకుని వస్తే సో నోటిఫికేషన్ PDF లింక్ అని క్లిక్ చేయాలని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు సో ఇక నోటిఫికేషన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకునేసి ఒకసారి తర్వాత అయితే మీరు నెట్ సెంటర్స్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.